అది వాస్తవంగా ఒక దేశ విదేశాంగ విధానం ఇంతే సున్నితంగా ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే వై షుడ్ యూ స్పీక్, మీరు ఎందుకు మాట్లాడాలి, మీకు దాంట్లో మీకు రోల్ లేదు. యువర్ యాక్ట్స్ మస్ట్ షుడ్ స్పీక్ అవుట్. అంతే మీరు. సో ఇప్పుడు దాంట్లో వెళ్ళి పాకిస్తాన్ని కూర్చోబెట్టారు. పాకిస్తాన్ రోల్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర $1 బిలియన్ లేదు. అది కూడా వాళ్ళు IMF దగ్గర అడుగుతారు. IMF దగ్గర తీసుకొని ఇవ్వాలి మరికట్ట. అదే అంటారు, మాకు ఇది BOPకి ఇవ్వాలి, మాకు ఒక $2 బిలియన్ ఇవ్వండి, ఈ అప్పు తీసుకుంటారు చూడండి హ్యాండ్ లోన్ లాగా, అది అయిపోతుంది అనమాట. సో దిస్ హస్ బికమ్ ఎ కంప్లీట్ జోక్ వాసుదేవన్ గారు. సో ఇది ఎక్కడ వెళ్ళి ఆగుతుందో తెలియదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇప్పుడు $1 బిలియన్ ఇవ్వబోతుంది అనుకోండి. మనం లాస్ట్ ఇయర్ 2025లో UN కి ఇచ్చిన డబ్బుల కన్నా 26% ఎక్కువ, 26 టైమ్స్ ఎక్కువ, 26 టైమ్స్ ఎక్కువ. ఆలోచించండి. UN కి ఇచ్చిన పర్పస్ ఏంటండి? మనం అది ఏంటంటే వాళ్ళు చాలా మటుకు మిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీస్ కీపింగ్ మిషన్స్ ఉంటాయి. మనకే వస్తుంది ఆ డబ్బులు తిరిగి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరైనా పీస్ కీపింగ్ మిషన్కి వెళ్ళారనుకోండి, 500 మందిని పంపిస్తే UN వాళ్ళకి పేమెంట్ ఇస్తారు. ఓకే, వాళ్ళ రెగ్యులర్ శాలరీ ఇండియాలో ఉంటుంది, కాక ఈ అసైన్మెంట్ చేస్తున్నందుకు రిస్క్ ఉంటుంది దాంట్లో. సో దానికోసం వాళ్ళకి స్పెషల్ పే ఇస్తారు యునైటెడ్ నేషన్స్. సో చాలా మంది ఇష్టపడతారు దానికి వెళ్ళడానికి, ఎందుకంటే ట్యాక్స్ ఉంటుంది దాని మీద, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అది. సో మన వైపు నుంచి కొంతమందికి రివార్డ్ లాగా పంపిస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్మీ కూడా. సరే వీళ్ళు మంచిగా పర్ఫామ్ చేశారు, కాశ్మీర్లో చాలా కష్టపడ్డారు, కొన్ని రోజులు కొంచెం వెళ్ళి సుడాన్లోనో ఎక్కడైనా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసుకోండి మీరు అని చెప్పేసి. అంటే ఎంజాయ్ అక్కడ లేదు, అక్కడ కూడా చాలా మటుకు ఘర్షణలు జరుగుతున్నాయి, కానీ రిలాక్స్డ్ మూడ్ ఉంటుంది. అట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి UN పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళే వాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ఐ థింక్ 15-16 స్థలాల్లో ఉన్నాయి వాళ్ళు, వాళ్ళకి రోల్స్. 800 బేసులు పెట్టుకున్నాడు, ఈ మాత్రం చేయలేడా? అదే అంటారు. సో రువాండా లాంటి ప్లేస్లో అక్కడ కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉందో, సిరియాలో ఉంది, అక్కడ వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు. అంటే ఈ ప్రాబ్లం వీళ్ళ నడిమిట్లో మేము ఉన్నాము, ఏదైనా ఘర్షణ జరిగితే మేము వెళ్ళి మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, వెళ్తాం. సో పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నది డజన్ కంట్రీస్ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టి వీళ్ళ దగ్గర చాయ్ దాకా వచ్చిన వాళ్ళు కూడా సార్ ఎవరు? అర్జెంటీనా, ఇండోనేషియా, పరాగ్వే, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్. ఈ అజర్బైజాన్ అని చెప్పే కంట్రీ మనకు అందరికి గుర్తుంటుంది. అర్మేనియాతో కొట్లాడుతున్నప్పుడు ఈయన అన్నాడు, మేమంతా చేపించేస్తాం, అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్, నేనే అన్ని యుద్ధాలు ఆపేశానని చెప్పారు మిస్టర్ ట్రంప్. కానీ మళ్ళీ వాళ్ళు కొట్టుకున్నారు. థాయిలాండ్, కంబోడియా, నేను 8 స్థలాల్లో యుద్ధం ఆపానని చెప్పి ఈవెన్ మన డావోస్ లో మాట్లాడుతూ చెప్పారు. అది అర్థం కావట్లేదు 8 ఎక్కడుందని. ఒకటి థాయిలాండ్, కంబోడియా, ఒకటి సుడాన్ అన్నారు. సుడాన్ లో వాళ్ళకే తెలియదు ఎవరెవరితో కొట్లాడుతున్నారని. వీళ్ళెవరో ఇద్దరిని కూర్చోబెట్టి తీసుకొచ్చి వైట్ హౌస్ లో వీళ్ళు ఈ ప్రెసిడెంట్ ఈయన వీళ్ళిద్దరు సంతకం పెడుతున్నారు చూడండి అని చెప్పి. అసలు ఆ సంతకం ఎక్కడ పోయింది ఇప్పుడు ఎవరికి తెలియదు. థాయిలాండ్ కూడా అదే జరిగింది. థాయిలాండ్, కంబోడియా నడిమిట్లో పిలిచి వీళ్ళు అంతా అయిపోయింది, మీన్స్ దే ఆర్ ఆల్ క్లియర్ అండి. ఆయన కోపం చూడండి. మొన్న జరిగిన యూరోపియన్ నేషన్స్ ఉన్న క్లాష్లో గ్రీన్లాండ్ మీద నార్వీజియన్ ప్రైమ్ మినిస్టర్ని విపరీతంగా తిట్టారు ట్రంప్. ఎందుకంటే నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. ఈయనేమనుకుంటున్నా అంటే అక్కడ నార్వీజియన్ కమిటీ, పీస్ కమిటీ, నోబెల్ పీస్ కమిటీ ఉంటుంది చూడండి, కమిటీ ఉంటుంది సెలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నా అనుకుంటున్నారు. ఆయన కాదు, దే ఆర్ టోటలీ ఇండిపెండెంట్. వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధమే లేదు. కానీ ఈయన కోపం అంతా తీర్చుకుంటున్నారు ఎవరి మీద? నార్వే మీద. మీరు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. ఆలోచించండి, ఒక మనిషి డెస్పరేట్గా వెళ్ళి అడుగుతున్నాడు, నాకు ఇవ్వండి, నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని. ఎవరైనా అడుగుతారు అట్లా? నాకు అర్థం కాదు ఈ చిన్నపిల్లల బిహేవియర్ ఇది యాక్చువల్లీ. కానీ అది కొంచెం సటన్లీ దేర్ ఇస్ హెల్త్ డిజార్డర్ ఏదైనా ఉంది, అండ్ డెఫినెట్ గా ఉంది, అంటే డౌట్ లేదు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్, యు ఆర్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు ఆ పదవి కోసం ఉన్న రెస్పెక్ట్ మీరు ఉంచుకోవాలి. అది కాకుండా నేను ఏం చేస్తాను, ఏం కావాలంటే ఏం చేసుకుంటాను అంటే కాదు, అది నడవదు. సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ బిహేవియర్ అనమాట. కానీ అట్ ద సేమ్ టైం నేను ఒక ఆర్టికల్ చూస్తాను, టిమ్ రోమర్ అని చెప్పి ఆయన ఒక ఆర్టికల్ రాశారు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఈ ద ఫార్మర్ US అంబాసిడర్ టు ఇండియా టిమ్ రోమర్. ఆయన ఏమన్నారంటే, మీరు పని చేయండి, మీకు US నచ్చుకోకపోవచ్చు, కానీ చైనాతో డీల్ చేస్తున్నారు US, మిమ్మల్ని వాడుకుంటున్నారు. యూ ప్లే అలాంగ్ విత్ ద US గవర్నమెంట్. వాళ్ళకి మెయిన్ ఎనిమీ చైనా. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా గొడవ, ఈ రెండు నడుస్తున్నాయి ఒకటే టైంలో. ట్రంప్ దాంట్లో, రష్యా పట్టించుకోవట్లేదు. యుక్రెయిన్ ఏమో ప్రతి వారం వెళ్ళి మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. బైడెన్ ఎరాలో కూడా ఉండే. మన మ్యూజియం ఉన్నారు చూడండి మాల్డీవ్స్ లో, ఆయన కూడా ఇదే చేస్తారు. అప్పుడప్పుడు వచ్చి ఒక 50 మిలియన్ తీసుకెళ్ళిపోతారు మన దగ్గర, మనం ఇచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంకా నెక్స్ట్ 6 నెలలు గొడవ చేయడు, హ్యాపీగా కూర్చుంటారు. ఇదంతా లోన్, ఇది నాట్ ఎ గ్రాంట్ అన్నమాట. చాలా మటుకు ఇప్పుడు మనం నెగోషియేట్ చేస్తున్న ట్రేడ్ డీల్లో కూడా మనం చూస్తే
కొన్ని స్థలాల్లో మనం అంగీకరించుకోవచ్చు, ఎస్ వీ విల్ సైన్ ద డీల్, కానీ కొన్ని ప్లేసెస్లో వీ విల్ నాట్ సైన్ ద డీల్. మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మనం కాపాడుకుంటాం. మీరు తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయలేరు. అది సోయాబీన్స్ ఉండొచ్చు, మెయిజ్ ఉండొచ్చు, బియ్యం ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మా ఫార్మర్స్ని, మా రైతుల్ని కాపాడుకోవాలి మేము. సో దానికి మేము సైన్ చేయం. బట్ ద సేమ్ టైం ఐ థింక్ లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో వీ హ్యావ్ సైన్డ్ ఆల్మోస్ట్ $24 బిలియన్. ఐఎమ్ నాట్ షూర్ ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ సమ్వేర్ ఇన్ $24 to $26 బిలియన్ మన ఆయుధాలు కొనుక్కున్నాం యుఎస్ దగ్గర నుంచి. హెలికాప్టర్స్ ఉండొచ్చు, మిసైల్స్ ఉండొచ్చు, ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, చాలా కొంటున్నాం మనం. అపాషే హెలికాప్టర్స్ కొన్నాం మనం, 24 కొన్నాం. సో వీఆర్ బయింగ్ హోల్ లాట్ ఆఫ్ స్టఫ్ యూఎస్ నుంచి. మనం వాళ్ళని హ్యాపీగానే పెట్టే కదా, అవి కొనేప్పుడే మోడీ ఆయనకి ఫోన్ చేసి సార్ అని మాట్లాడి. అదేమో ట్రేడ్ డీల్ రావట్లేదు. ట్రేడ్ డీల్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రేడ్, ఆయుధాలు సపరేట్ అన్నమాట. మీరు అది బ్యాలెన్స్ అవుట్ చేస్తే మనం డీల్ చేస్తున్నాం యూఎస్ తోని. మన వైపు నుంచి కూడా కొనుక్కుంటున్నాం చాలా మటుకు. ఫార్మాస్యూటికల్స్ తీసుకుంటున్నాం. మనమే వరల్డ్ లో ఫార్మా క్యాపిటల్. మన అమ్మకపోతే యుఎస్ లో ప్రతి మనిషి ఇప్పుడు ఇచ్చే దానికన్నా 10% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే యూరోప్ నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు మాక్సిమం మెడిసిన్. దానికోసం ట్రంప్ మన మ్యాక్రాన్ ఇట్లా తిట్టారు. మీరు ఇట్లా చేస్తున్నారు, మీ వాళ్ళంతా డ్రగ్ కంపెనీస్ అన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. యాక్చువల్లీ ఐరానికలీ వాసుదేవన్ గారు, ఈ అమెరికాలో డ్రగ్ కంపెనీస్ అనేది చాలా పవర్ఫుల్ కార్టర్. ఆర్థర్ హేలీ ఇది ఒక బుక్ ఉంది, స్ట్రాంగ్ మెడిసిన్ అని చెప్పేసి. దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఒక మెడిసిన్ కొంటే ఇండియాలో, అదే మెడిసిన్ మీరు యూఎస్లో కొంటే మీరు 10, 20, 30, 40, 50% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ అండ్ డిపెండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కంట్రీ నుంచి వస్తుంది. అంత పవర్ఫుల్ లాబీ యూఎస్లో. ఏ రాష్ట్రపతి వచ్చినా ఈ లాబీని ఆపలేడు. కానీ మన దేశం చూడండి, ఇవాళ కూడా ఒక క్యాన్సర్ డ్రగ్ని మన దగ్గర ఉన్న గవర్నమెంట్ పేటెంట్ రిజెక్ట్ చేశారు. పేటెంట్ బాడీ రిజెక్ట్ చేశారు. గవర్నమెంట్ కాదు, పేటెంట్ బాడీ, దే హావ్ రిజెక్టెడ్. దాని ప్రొసీజర్ ఇట్లా కాదు, కరెక్ట్ కాదు, అది ఇదని చెప్పి రిజెక్ట్ చేసి పడేశారు. ఇన్వెంటివ్ డ్రగ్ కాదని చెప్పేసి. యూఎస్లో చేయలేరు. ఉన్నారు, వాళ్ళకి బాడీ ఉన్నారు, ఎఫ్డీఏ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఆ బాడీ ఎంత పవర్ఫుల్ ఉందంటే వీళ్ళు ఈ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్కి బిలియన్స్ పెడతారు డబ్బులు. అది ట్రంప్ ఉండొచ్చు, లేకుంటే ఎవరైనా ఆపోజిట్ ఎవరైనా ఉండొచ్చు, కమలా హ్యారిస్ ఉండొచ్చు, లేకుంటే రేపు ఇంకెవరైనా ఉండొచ్చు. ఈ డబ్బుల మీద వీళ్ళు బతుకుతారు చాలా మటుకు. ఇప్పుడు మన దేశంలో అంటారు చూడండి, అదాని డబ్బులు ఇచ్చిండు, అంబానీ డబ్బులు ఇచ్చిండని. అక్కడ అదాని అంబానీ బదులు ఫార్మా కంపెనీస్ ఉంటారు, డిఫెన్స్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వీళ్ళు డబ్బులు ఇస్తారు విపరీతంగా క్యాంపెయిన్. కానీ అమెరికాలో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే మనకన్నా నంబర్ ఆఫ్ సెనేటర్స్ తక్కువ, మనకన్నా సైజ్ తక్కువ, అన్నీ చెప్పొచ్చు, పాపులేషన్ తక్కువ. కానీ వాళ్ళు ఖర్చు చేసే డబ్బులు చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఎక్స్పెన్సివ్ టెలివిజన్ టైం కొనుక్కుంటారు, ర్యాలీల కోసం ఖర్చు పెడతారు, వాళ్ళు సోషల్ మీడియా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తారు, పర్సనల్ అటాక్స్ కోసం వాడుకుంటారు. సో డబ్బులు కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఈ డబ్బులంతా ఇచ్చేది ఫార్మా కంపెనీస్. ఇదే ట్రంప్ మొన్న డావోస్లో మాట్లాడితే ఏమన్నారంటే, మేము ఈ ఫార్మా కంపెనీస్ అందరినీ ఇట్లా నరికేస్తున్నాం, వాళ్ళకి గొంతు నరికేస్తున్నాం, వాళ్ళు ఉండరు, అది ఇది అని చెప్పి పెద్ద కామెంట్ చేశారు. నేను చెప్పాను చూడండి, ఈ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్రాన్. నేనేం చేశాను చూడండి మ్యాక్రాన్ని. ఇంకా మ్యాక్రాన్ వస్తారు. ఏం చేశాడు? మ్యాక్రాన్ దగ్గర చెప్పారంట, మీరు 10% ఉన్న $10 ఉన్న డ్రగ్ ప్రైస్ 50 చేయండి. ఎందుకంటే మా యుఎస్లో ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే, మ్యాక్రాన్ $10కి ఫ్రాన్స్ లో అమ్ముతున్న డ్రగ్ మనకి $20కి అమ్ముతున్నారు. ఎక్స్పెన్సివ్, 100 times మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ఫ్రాన్స్. సో వీళ్ళ డ్రగ్ ప్రైస్ తగ్గించలేడు $20 నుంచి కిందకి. ట్రంప్ ఏం చేశాడు? మ్యాక్రాన్ దగ్గర చెప్పాడు, మీరు $50 చేయండి, అప్పుడు మా అమెరికన్ ప్రజల దగ్గర చెప్తాం, వాడు $50 అమ్ముకుంటున్నాడు, మేము చూడండి మీకు $20 ఇస్తున్నాం. అది $20 ముందు కూడా ఉండే. నాకు దాసరి నారాయణరావు గారి సినిమా ఒకటికి వస్తుంది, ఎమ్మెల్యే ఏడుకోండి. దాంట్లో ఇడ్లీ ప్రైస్ గురించి ఒక కాంట్రవర్సీ ఉంటుంది. హోటల్లో వెళ్ళి నాకు ఇడ్లీ ప్రైస్, నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు, కానీ ఏదో 50 పైసలు ఉంది, రూపాయి చేయాలంటాడు. వాళ్ళు వెళ్ళి అడుగుతారు 75 పైసలు చేయాలంటే, కాదు రూపాయి చేయమంటారు. ఓకే ఎమ్మెల్యే. సో ఆయన అంటారు, వద్దు మాకు ఇంత వద్దు, మాకు 75 చాలంటే, కాదు మీరు పెంచండి, రూపాయి చేయండి. రూపాయి చేయగానే అందరు వచ్చి రాళ్ళు విసురుతారు, కస్టమర్స్ అందరూ వచ్చి పెద్ద గొడవ వస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి, చూడండి వీళ్ళందరూ దొంగల హోటల్ వాళ్ళు, నేను దాన్ని రూపాయి నుంచి 75 పైసలకు తగ్గిస్తున్నానని. వాళ్ళకి కావాల్సింది అదే ఉంది, కానీ ఆయన హీరో అయిపోయాడు. సో ట్రంప్ వీళ్ళ డ్రగ్ ప్రైస్ $20 నుంచి $10 చేయకుండా ఫ్రాన్స్ దగ్గర చెప్పారంట, మీ మీ రేట్ పెంచండి, అప్పుడు మా అమెరికన్ ప్రజలకు చెప్తాం, వాళ్ళు చూడండి $50కి అమ్ముతున్నారు, నేను మీకు $20 ఇస్తున్నాను, చీపర్ దెన్ ఫ్రాన్స్. అండ్ ఈస్ థింకింగ్ అందరూ పీపుల్ ఆర్ ఫూల్స్, వీళ్ళు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారు. అఫ్కోర్స్ నిన్న ఫ్రెంచ్ ఫార్మా కంపెనీస్ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి, సేయింగ్ మేము ఎక్కడ ప్రైస్ పెంచలేదు,
మేము ముందున్న ప్రైస్ మా దగ్గర ఉంది, మా దగ్గర ఒక బాడీ ఉంది, మన దేశంలో ఉన్నట్లనే ఒక ప్రైస్ కంట్రోల్ రిజీమ్ ఉంది. ఆ ప్రైస్ కంట్రోల్ రిజీమ్లోనే మేము పనిచేస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రాన్స్లో ఉన్న ఏ కస్టమర్ దగ్గర అడగండి, వాళ్ళు ఫార్మసీకి వెళ్ళి లాస్ట్ సంవత్సరాల్లో కొనుక్కుని ఏదైనా మెడిసిన్ ప్రైస్ పెరిగిందా లేదా అని చెప్పి అడగమని చెప్పారు. ఇది వాసుదేవన్ గారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో ట్రంప్ ఆడుకున్న ఆటని ఒక్కటి తర్వాత ఒక్కటి కింద పడుతుంది. సరే ఇప్పుడు మళ్ళీ క్యూబా దగ్గరికి వచ్చాడు కదా, క్యూబాని క్యాప్చర్ చేస్తాను చేయడు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ వెనిజువేలా ఇప్పుడు మాట్లాడుతున్నారు, బ్యాక్ ఫైర్ అయింది అది మొత్తం బ్యాక్. అస్సలు వెనిజువేలా గురించి ఒక్క మాట కూడా అనట్లేదు. వెనిజువేలా క్యాప్చర్ చేసిన తర్వాత అఫ్కోర్స్ వెనిజువేలా నేషన్ కాదు కానీ మడురోను క్యాప్చర్ చేసిన తర్వాత ఏమన్నాడు, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అక్కడ వెళ్ళి ఆయిల్ తీయడం మొదలు పెడతారు. షెవ్రాన్ కానీ ఎక్సాన్ మొబైల్ వీళ్ళందరూ నా ఆఫీస్కి వస్తున్నారు, రేపు వచ్చి బిలియన్స్ పెడతారు, 100 బిలియన్ 200 బిలియన్ పెడతారు. తిట్టిల్లారు, వాళ్ళు $1 కూడా పెట్టట్లేదు. వాళ్ళకి తెలుసు, బికాజ్ దే ఆర్ ఆల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. వాళ్ళకి షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు ముందు అప్రూవ్ చేయాలి, వాళ్ళు అప్రూవ్ చేయరు. ఎందుకంటే ఈ ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు. వెనిజువేలన్ గవర్నమెంట్ రేపు మారిపోతుందో అది కూడా తెలియదు. పెట్టిన దీనికన్నా ముందు పెట్టిన డబ్బులు మాకు రాలేదు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, సరే కరెక్టే మీరు ముందు పెట్టారు, 50 బిలియన్ పెట్టారు, అది ఆయన హ్యూగో షావేజ్ వచ్చి మొత్తం ఆయన నేషనలైజ్ చేసుకున్నారు, ఆ డబ్బులు పోయినట్లే, మీరు మర్చిపోండి అంటున్నారు. ఐ మీన్ హౌ కెన్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్ స్పీక్ లైక్ దట్? ఇది వాళ్ళ కంపెనీలోనే, మీరు బయట వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళ కంపెనీస్కి అంటున్నారు అన్నమాట. ఇదంతా బంద్ చేసేసేయండి, దుకాణం అంతా బంద్ చేసి కొత్త మొదలు పెడదామని. రేపు ఇంకేదో పాట పాడతాడు మళ్ళీ, వీళ్ళకి అదే డౌట్. సో దానికోసం అన్నారు మేమేం 10 పైసలు పెట్టుబడి పెట్టమని. అదే అయిపోయింది. ఇరాన్ హెల్ప్ ఇస్ ఆన్ ద వే అన్నాడు కదా, మీరు అందరు గవర్నమెంట్ ఆఫీస్ అన్ని ఆక్యుపై చేసుకోండి, మీరు రాళ్ళు విస్తారండి, మీరు అది చేయండి ఇది చేయండి. పాపం 2,000 3,000 4,000 అఫీషియల్ గా వాళ్ళు చెప్పింది 5,000, అన్అఫీషియల్ గా 12,000. ఇప్పుడు ఏమైంది? 12,000 ముల్లాలు అక్కడే ఉన్నారా, అయతోలా అక్కడే ఉన్నారా, ఖమెనీ అక్కడే ఉన్నారా? ఎవ్వరు ఎక్కడ వెళ్ళలేదు. ఎవ్రీబడి ఈజ్ వేర్ దే ఆర్. నష్టపోయింది ఎవరికి? ఇరాన్ లో ఉన్న ప్రజలు, సాధారణ ప్రజానికం. అంతే. ట్రంప్ హెస్ మేడ్ ఫూల్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఏం చేయలేడు, చేయగలడు, అసలు కావాలంటే చేయొచ్చు, కానీ హీ నోస్ ద కాన్సిక్వెన్సెస్. ఏం జరుగుతుంది? ఇస్లామిక్ వరల్డ్ మొత్తం కదిలిపోతుంది. ఇవాళ ఇరాన్ అంటే రేపు మా మీద ఉండొచ్చు అని సౌదీ అరేబియాకి డౌట్ వస్తుంది, ఇటువైపు జార్డన్కి డౌట్ వస్తుంది, మా మీద కూడా ఇదే జరగవచ్చు, రేపు ఈజిప్ట్ డౌట్ వస్తుంది, మా దగ్గర కూడా ఇట్లనే గొడవ చేసి. సో దే విల్ నాట్ ట్రస్ట్ ట్రంప్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన రాగానే నేను మొత్తం లోకాన్ని మార్చేస్తున్నా అని చెప్పి వచ్చిన మనిషి. కానీ మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ 1 year, ఎగ్జాక్ట్లీ 1 year అయింది, అనలైజ్ చేస్తే టారిఫ్స్తోని అమెరికాకి ఏ లాభం రాలేదు. నథింగ్ దే బిన్ ఏబుల్ టు గెయిన్. ఇన్ఫాక్ట్ నష్టపోయారు వాళ్ళ ప్రజలు నష్టపోయారు. వాళ్ళ ప్రజలు ఎక్కువ డబ్బులు కడుతున్నారు. అప్పుడు దాకా కలెక్ట్ చేసిన $200 బిలియన్ ఇప్పుడు దాకా $200 బిలియన్ ఇప్పుడు ఓన్లీ 4% బయట వాళ్ళు కట్టారు అంతే. మిగతా అంతా 96% అమెరికన్ సిటిజన్స్ కడుతున్నారు. వాళ్ళు సూపర్ మార్కెట్లు వెళ్ళి ప్రోడక్ట్ కొంటున్నప్పుడు రేట్లు ఎక్కువ అయింది, బయటని తీసుకొచ్చామని చెప్పి రేట్లు ఎక్కువ. దానికోసం మొన్న ఈ టారిఫ్ అనౌన్స్ చేస్తున్నాము యూరోప్ మీద అనగానే స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎందుకంటే యూరోప్ నుంచి చాలా మట్టుకు ప్రోడక్ట్స్ యుఎస్కి వస్తుంది. అది యుఎస్లో మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేస్తాం. యుఎస్లో తయారు చేయలేరు అది, బికాస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, వేజెస్ ఎక్కువ. యూరోప్ నుంచి యూరోప్ తక్కువ కాదు, కానీ యూరోప్ నుంచి తెచ్చుకుంటున్నాం. క్వాలిటీ వైజ్ ద బెటర్. ఎందుకంటే చైనా దగ్గర కొనలేరు బికాస్ ఆఫ్ ఆల్ ఇష్యూస్. చైనాని బ్యాన్ చేశారు, అది చేశారు, ఇది చేశారండి. ఆ ప్రాబ్లం ఉందన్నమాట. దానికోసం ఫస్ట్ టైం ఈవెన్ చైనా మీద ఈ శాంక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళ స్టాక్ మార్కెట్ పడ్డది, యుఎస్ స్టాక్ మార్కెట్. ఈయన మాట్లాడుతున్నారు, డావోస్లో నిలబడి మాట్లాడుతున్నారు, చూడండి మా స్టాక్ మార్కెట్ బూమింగ్ లైక్ నెవర్ బిఫోర్, నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. ఇక్కడ ఎన్నోసార్లు జరిగింది. స్టాక్ మార్కెట్ 20 times పెరిగింది ఈయన వచ్చినాక. నంబర్ చూస్తే అట్లా ఏం లేదు. ఈయన చేస్తున్న దానికి వీళ్ళ పాపం బెసెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ నా ఒక సంగతి ఆలోచిస్తున్నారు. చాలా పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు పాపం ఎట్లా కౌంటర్ చేస్తారు? ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత దీస్ ఫెలోస్ టు డిఫెండ్ ఇట్. కాదు కదా ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, అది కాదు, ఇట్లా ఉండాలి. ఆయన కొంచెం ఎక్కువ చెప్పేసిండ్లే అని చెప్పేసి ఆ స్టేజ్ మీద ఎక్కి 2 లాజ్లో కొట్టేసి వచ్చి మాట్లాడినట్లా మాట్లాడిండు. మీరు మర్చిపోండి, ఆయన చెప్పేసి వెళ్ళిపోయింది కదా, అయిపోయింది మాట, వీ విల్ టాక్ లేటర్. ఇది బెసెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం అమెరికాలో ట్రంప్ ఉండేదాకా ఇది ఉంటుంది వాసుదేవన్ గారు, కానీ ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. సార్ ఇంకోటి, వెనిజులా నుంచి ఎవరు ఒక గెరిలా ఒక మినిస్టర్, అంటే ఎగ్జిస్టింగ్ వాడు మినిస్టర్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, మినిస్టర్ అంటారు, మేము అమెరికా మీద గెరిలా వారు చేస్తామని చెప్పి వాన్ చేశారు.
అది చేయలేరు. కానీ ఇదే స్టేట్మెంట్ ఈవెన్ వీళ్ళు ఇచ్చారు ఇక్కడ గ్రీన్లాండ్లో. వీళ్ళు గిట్ట ఎక్కడ వస్తే మేము వీళ్ళ మీద గెరిలా వార్ చేస్తాం. అది ఇట్స్ నాట్ ఫీజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ వెళ్ళరు, ఎందుకంటే అమెరికన్ ప్రజలే అంగీకరించట్లేదు. అక్కడ జరిగిన ఒక సర్వేలో ఈ డావోస్కి వెళ్లే ముందు ఒక సర్వే జరిగింది. 37 హౌ మెనీ ఆఫ్ యూ సపోర్ట్, చాలా తక్కువ మంది సపోర్ట్. వాళ్ళకు వద్దు, ఎందుకంటే మనకు ఉన్న ఇష్యూస్ మాకు ఉన్నాయి. ఈ గోల్డెన్ డోమ్ అని చెప్పిన ప్రాజెక్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ పెడితే వాసుదేవన్ గారు పనిచేయదు. నేను మొన్న సిఎన్ఎల్లోనో రాయిటర్స్లోనో ఐ వాజ్ వాచింగ్ అ రిపోర్ట్. ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లా ఉందంటే ఇజ్రాయెల్ వాడుతున్న ఐరన్ డోమ్ ఈజ్ ద హైయెస్ట్ పాసిబుల్. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. ఈ గోల్డెన్ డోమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే టెక్నాలజీ ఇక్కడ దాకా రావాలి. ఆ టెక్నాలజీ రాలేదు ఇంకా అక్కడికి. ఈయన ఇప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల తర్వాత సెటప్ చేయబోయే ఒక డోమ్ ప్రొటెక్షన్ యుఎస్కి గోల్డెన్. అది ఈయన అన్నిటికంటే ఈజీ ఏంటి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి, అయిపోతుంది. వాళ్ళు తయారు చేసి ఇస్తారు మీకు కొత్తది ఒకటి, ఇంకా మంచిగా తయారు చేసి ఇస్తారు. మనం ఎప్పుడు ఇంగ్లీష్లో అంటాం డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అని. ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ ఇంకోటి తయారు చేస్తున్నారు? మీరు ఉన్నది తీసుకోండి, తర్వాత దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ గోల్డెన్ డోమ్. ఆ టెక్నాలజీ మీ దగ్గర లేదు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాతనే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అప్పుడు దాకా గ్రీన్లాండ్ ఏ సంగతి అవుతుందో మనకు తెలియదు. అప్పుడు దాకా రష్యా ఉంటుందో మనకు తెలియదు. రష్యాకి 2 ముక్కలు అయిపోతుందో 3 ముక్కలు అయితే మనకు తెలియదు. లేకుంటే రష్యా ఇంకా పెద్ద అవుతుందో అది కూడా తెలియదు. వెనకటి యుఎస్ఎస్ఆర్ మళ్ళీ ఫామ్ కావచ్చు, ఏమైనా చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. లోకం ఇప్పుడు మీరు 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని అడిగితే చాలా మంది 5 ఏంటి నాకు నెక్స్ట్ ఇయర్ అని నాకు తెలియదు అంటారు వాళ్ళు. అంత ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మనం అనమాట. ట్రంప్ పోయిన నా మార్క్ మై వర్డ్స్ వాసుదేవన్ గారు, 3 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఈ ఆఫీస్ డెమిట్ చేసినప్పుడు కంప్లీట్ మార్పు వచ్చేస్తుంది. ఆల్రెడీ మిడ్ టర్మ్ పోల్స్ గురించి ఆయన భయపడుతున్నారు. ఇంకొక 6 నెలల్లో మిడ్ టర్మ్ పోల్స్ వస్తున్నారు, 6 నుంచి 7 నెలలు. ఈ మిడ్ టర్మ్ పోల్స్లో డెఫినెట్గా ట్రంప్ ఓడిపోతారు. ఎందుకంటే ఈజ్ అప్రూవల్ రేటింగ్స్ ఇస్ ఓన్లీ అబౌట్ బిలో 50%. అట్లాంటి ఏ అమెరికన్ ప్రెసిడెంట్కి బైడెన్ మినహా మిగతా ఎవరికి ఇంత బ్యాడ్ రేటింగ్స్ రాలేదు. ఎందుకంటే ఈయన ఒక కన్సిస్టెన్సీ లేదు ఈయనకి. ఒకరోజు ఒక మాట అంటాడు, నెక్స్ట్ ఇంకో మాట అంటాడు, మళ్ళీ 3వ రోజు దాన్ని మార్చేస్తాడు. గ్రీన్లాండ్స్ కావాలంటాడు, తీసుకుంటా అంటాడు, గుంజుకుంటా అంటాడు. దావోస్కి వెళ్ళి మేము ఏం చేయమంటారు, మళ్ళీ నిన్నే ఇంకో కొత్త స్టేట్మెంట్ ఇచ్చేసి మొత్తం మా దగ్గర ఉందంటాడు. ఇప్పుడు దావోస్ బిజినెస్ సమ్మిట్కి వచ్చాడు కదా సార్, ఎకనామిక్ సమ్మిట్కి. అక్కడే యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పారు, సో మేము 26th వీఆర్ లీవింగ్ ఫర్ ఢిల్లీ, 27th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ అగ్రిమెంట్ అని. ఆవిడ ఏమన్నారు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ 250 మిలియన్ పీపుల్ అనుకుంటా మనకు ఉన్నది. అందులో మనకి 140 కోట్ల జనాభా. ఈ 140 కోట్ల జనాభాతో నేరుగా మేము కనెక్ట్ అయిపోతున్నాం అనగానే అమెరికాకి అంటుకుంది. అందుకని వాళ్ళ అంబాసిడర్ వచ్చి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాడు, అంబానీ దగ్గరికి వెళ్ళాడు, చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర కలిశాడు. ఆయన అది కాదు సార్, ఒక డిప్లొమాట్, అందులో పెద్ద దేశం, ఆయన ప్రోటోకాల్స్ ఆయనకి తెలియవా? అందులో వాళ్ళు ఉన్నదే ప్రోటోకాల్స్ ఫీల్డ్లో తెలియవా? నేరుగా వెళ్ళిపోతాడు. అలాగా వెళ్ళొచ్చు, ఐ మీన్ వెళ్ళడానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్, ఇప్పుడు మోదీ గారు కూడా అర్మేనియాకి వెళ్తే, లేకుంటే సుడాన్కి వెళ్తే, సుడాన్ కాదు ఈజిప్ట్కి వెళ్తే, లేకుంటే మొన్న కూడా యూఏఈతో మాట్లాడుతున్నాడు. మన దేశం గురించి మనం ఏం అమ్మొచ్చు అని చూస్తారు. ఇప్పుడు ఆయన టీసీఎస్ని కలిసినప్పుడు ఆయన H1B గురించి మాట్లాడి ఉంటారు. అంబానీ కలిసినప్పుడు క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడి ఉంటారు. మీరు చూసారు ట్రంప్ మొన్న మాట్లాడుతూ యూరోప్ పరిస్థితి అసలు దారుణంగా ఉంది, యూరోప్ ఎట్లా ఉందో ఇప్పుడు మాకే తెలియట్లేదు అని చెప్తున్నారు. ఆయన ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. యూరోప్ అనే దేశంని మేము గుర్తుపట్టలేము అంటే, అక్కడ అందరు పాకిస్తానీ వాళ్ళు, సిరియన్స్, ఆఫ్ఘాన్స్ వచ్చి కూర్చున్నారు మీ దగ్గర. మా దగ్గర చూడండి అందరినీ మేము తరిమి కొడుతున్నాం, అందరినీ రేడ్ చేసి ఐస్ రేట్లో పట్టుకొని బయటకి పంపించేస్తున్నాం, షాకిల్స్ పెట్టేసి ప్లేన్లో పంపించేస్తున్నాం. కానీ ఈయన మర్చిపోతున్నాడు ఏంటంటే, ఆయన గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత అక్కడ యూరోప్కి వెళ్తే మొత్తం మీకు విండ్ మిల్స్ కనిపిస్తుంది. వీళ్ళు పిచ్చోళ్ళు యూరోపియన్స్. విండ్ మిల్స్ అనేది యూరోప్లో ఇప్పుడు కాదు, 17th 18th సెంచరీ నుంచే విండ్ మిల్స్ ఉన్నాయి యూరోప్. డాన్ కిహోటే క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది, టిల్టింగ్ ఆఫ్ ద విండ్ మిల్స్ అని చెప్పేసి ఒక హిస్టారికల్ క్యారెక్టర్ కూడా. విండ్ మిల్స్ అనేది మన దేశంలోనే. ఈయన ట్రంప్కి కోపం ఎక్కడ వస్తుందంటే, ఈ విండ్ మిల్స్ తయారు చేస్తుంది అందరూ చైనా వాళ్ళు. దానితోని బొగ్గు యూసేజ్ తగ్గిపోయింది. ఎందుకంటే బొగ్గు అనగానే అది పొల్యూటింగ్ థింగ్. ఇప్పుడు మన రామగుండం వైపు వెళ్తే కానీ, కోర్బా వైపు వెళ్తే కానీ, ఎక్కడ నేవేలి వైపు
ఇట్ ఈస్ అ హైలీ పొల్యూటింగ్ థింగ్. సరే మన దగ్గర ఉంది, మేము వాడుకుంటున్నాం, వద్దని చెప్పట్లేదు, కానీ అక్కడ కూడా టెక్నాలజీ చాలా మటుకు మారింది. ఫ్లై యాష్ యూజ్ చేసుకుంటున్నాం, దాంతో బ్రిక్స్ తయారు చేసుకుంటున్నాం, పొల్యూషన్ తగ్గిస్తున్నారు, చాలా నడుస్తుంది. కానీ ట్రంప్కి ఏంటంటే ఆయిల్ లేకుంటే బొగ్గు, ఈ రెండే వాడాలి. ఆయిల్, కోల్. యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీథింగ్. సోలార్ వాడుకోండి. సోలార్ మీకు ఫ్రీగా ఉన్న ప్రాబ్లం ఏంటి? అది చైనా తయారు చేస్తున్నారు, చైనాకి బిజినెస్ వస్తుంది, చైనాకి బిజినెస్ రాకూడదు. విండ్ మిల్స్ లో చాలా మటుకు చైనా తయారు చేస్తున్నారు, దానికోసం మనం మన దేశంలోనే తయారు చేస్తాం. సుజ్లాన్ నుంచి మిగతా చాలా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, జిందాల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, అందరు తయారు చేస్తాం. ఈవెన్ అదానీ హస్ గాట్ ఇంటూ ఇట్ నౌ. వీళ్ళందరూ తయారు చేస్తాం భారతదేశంలో జరుగుతుంది విండ్ మిల్స్. మొన్న కూడా నేను ఎక్కడో వెళ్ళినప్పుడు చూశాను, ఇటువైపు పరిగి వైపు వెళ్ళినప్పుడు చూశాను విండ్ మిల్స్ చూశాను, అటువైపు చాలా ఉన్నాయి వికారాబాద్ సైడ్ లో. ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ట్రంప్కి రిన్యూవబుల్ ఎనర్జీ అని అసలు పడదు ఆయనకి. మొత్తం ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసింది. అమెరికా ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పొల్యూటర్, ఇప్పుడు పొల్యూషన్ లో నంబర్ 1 అమెరికా. అది ఆయన ఇప్పుడు దాకా వీళ్ళు దాన్ని ఎట్లా అక్కడెక్కడ పెట్టి దాచుకున్నారు, ఇప్పుడు చేయట్లేదు, ఓపెన్ గా చెప్పేస్తున్నాడు, ఎస్ వీ డోంట్ యాక్సెప్ట్ ద ప్యారిస్ అగ్రిమెంట్, మేము దాని నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మనమైతే కమిట్ చేసాం 2070 దాకా వీల్ అచీవ్ జీరో ఎమిషన్స్ అని చెప్పి. కానీ దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళినప్పుడు ఇనిషియల్ సెటప్ కాస్ట్ చాలా హై ఉంటుంది. దానికోసం చూడండి, మన ఎలక్ట్రిసిటీ కాస్ట్ చాలా హై, చాలా ఎక్కువ మన దేశంలో. అన్నిటికంటే చీపెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది వాటర్ నుంచి, నీళ్లు ఫ్రీ. జనరేషన్ కాస్ట్ ఒకటే ఉంటుంది, ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ బొగ్గుకు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ మీరు సోలార్ ఆర్ విండ్ మిల్స్ వచ్చినప్పుడు కాస్ట్ హై అవుతుంది. ఈవెన్ న్యూక్లియర్ ఇనిషియల్ సెటప్ కాస్ట్ హ్యూజ్ ఉంటుంది. దాని తర్వాత 20 సంవత్సరాల దాకా నడిపించుకుంటూ వెళ్ళొచ్చు మీరు, అప్పుడు మీ కాస్ట్ తగ్గుతుంది. ఆఫ్టర్ దట్ 5th, 7th, 10th ఇయర్ తర్వాత మీ ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఎ ఫ్రీగా నడుస్తుంది. కానీ ట్రంప్కి అది నచ్చదు. ఆయనకి ఏంటంటే ఈ బొగ్గు ఆపకూడదు, ఆయిల్ ఆపకూడదు. దానికోసం చూడండి షేల్ ఆయిల్ అని చెప్పి వాళ్ళు డ్రిల్ చేస్తారు యూఎస్లో. అది బైడెన్ ఎరాలో దాన్ని బంద్ చేశారు, ఎందుకంటే ఎన్వైరన్మెంట్లీ చాలా ప్రాబ్లం ఉంది, దాంతో ఎన్వైరన్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ట్రంప్ అంటాడు ఎన్వైరన్మెంట్ పోతే పోయింది, నాకు అసలు సంబంధమే లేదు ఎన్వైరన్మెంట్తో, ఎవడు వస్తే చావని నాకు అక్కర్లేదు, నాకు పొల్యూషన్ కాదు ఏం కాదు, నాకు ఆయిల్ డ్రిల్ చేయాలి. ఎందుకంటే ఆయన్ని సపోర్ట్ చేసేది చాలా మటుకు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ ఆయన క్యాంపెయిన్ డబ్బులకి ఈజ్ ఫ్రమ్ ఆయిల్ కంపెనీ, ఆయిల్ లాబీ. నెక్స్ట్ నేను మొన్న కూడా ఆయన అసెట్ గురించి ఒక డీటెయిల్స్ వచ్చింది, ఆయన ఫ్యామిలీకి ఎంత ఉంది అనేది. $1.5 trillion వాళ్ళ వాల్యూ, ఫ్యామిలీ వాల్యూ, ట్రంప్ ఫ్యామిలీ వాల్యూ. ఇదే ట్రంప్ 6 సార్లు బ్యాంక్రప్ట్ అయ్యారు, దివాలా అయ్యారు మనిషి ఈయన ఫ్యామిలీ లైఫ్ లో. అంటే వాళ్ళ ట్రంప్ ఆర్గనైజేషన్, వాళ్ళ కంపెనీ 6 సార్లు దివాలా అయిన కంపెనీ. ఇప్పుడు $1.6 trillion ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా సంవత్సరం లోపల దే హావ్ గెయిన్డ్ $1.6 trillion. ఎవరు పెట్టారు ఈ డబ్బులు? ఎవరు? మన అసీం మునీర్, మిగతా డిక్టేటర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆయన క్రిప్టో కరెన్సీ కొనుక్కున్నారు. ఇంగ్లీష్లో అంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే మీరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించకూడదు, ఏ పాలసీ కూడా మీ ఫ్యామిలీకి బెనిఫిట్ అయ్యేగా తీసుకురాకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో. దీంట్లో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళ సనీన్లో వెళ్ళి మాట్లాడుతున్నాడు అజీం మునీర్తో, మీరు డబ్బులు పెట్టండి దీంట్లో మా క్రిప్టో కరెన్సీలో అని చెప్పి. అదే జారెడ్ కుష్నర్ మళ్ళీ వెళ్ళి పీస్ టాక్స్ చేస్తాడు. సో ఇది మన దేశంలో అయితే కోర్టుకి వెళ్తారు ఎవరైనా వెళ్ళి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మోదీ గారు కంపెనీ పెడతారు రేపు, ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ కంపెనీ పెట్టి ప్రతి దేశానికి వెళ్ళి అంటాడు దీంట్లో నా కంపెనీలో డబ్బులు పెట్టండి అంటాడు. కంపెనీ ప్రైవేట్, సంబంధమే లేదు, మీ ప్రైవేట్ కంపెనీ, కానీ మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి వెళ్ళి మాట్లాడి డబ్బులు పెట్టమంట. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుఎస్ ఇస్ డూయింగ్ టుడే. అసీం మునీర్తో ఇంత క్లోజ్గా ఎన్ని ఉన్నాడు, వైట్ హౌస్కి ఎందుకు పిలిపించండి, ఆ డబ్బులు పెడతా అన్నాడు. ఎక్కడ డబ్బులు తెప్పించుకున్నాడు మనకు తెలిసిందే. డ్రగ్ మనీ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకున్న డ్రగ్ మనీ ఉంటుంది, తర్వాత IMF దగ్గర తీసుకుని అప్పు కూడా తీసుకొని మళ్ళీ ఇస్తున్నాడు ట్రంప్కి. IMF దగ్గర నుంచి తీసుకోవటం అంటే సాధ్యమయ్యే పని? అది దొరుకుతుంది. IMF ఏంటి? IMF డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాసుదేవన్ గారు? వాళ్ళ మెంబర్ నేషన్సే పెడతారు. మనం కూడా ఉన్నాం దాంట్లో, US కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరూ పెట్టే డబ్బుల నుంచి మళ్ళీ పూర్ నేషన్స్ కి. మళ్ళీ వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు కదా? అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ దాంట్లో ఓటింగ్ రైట్స్ మనకు చాలా తక్కువ. వీటో US కి 34% ఓటింగ్ రైట్స్ ఉంది, IMF 34%. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారో అంత ఓటింగ్ ఉంటుంది మీకు. రైట్. సో వాళ్ళు చెప్తారు ఎస్ పాకిస్తాన్ డబ్బులు ఇచ్చేసేయండి, $5 బిలియన్ $5 బిలియన్ లేపు ఇచ్చేసేయండి అంటే వాడు చెక్ రాసి ఇచ్చేస్తాడు. 4%, 5% దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడు కడతాడో లేదో అది కూడా తెలియదు. రేపు చేయి విప్పేసి నాకు తెలియదు నేను చేయలేను, దివాలా అయిపోయి మా డబ్బులు లేదంటాడు. ఇది చాలా మటుకు US లో ఇప్పుడు US కాంగ్రెస్ లో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే
మీ ఫ్యామిలీని బెనిఫిట్ చేసేలాగా మీరు చేస్తున్నారు. జారెడ్ కృష్ణని పంపించడము, టాక్స్ పంపించడము, ప్రతి చోటకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఆయన పంపిస్తున్నారు. హౌ కెన్ యూ డూ దాట్? మీరు ఆయన్ని మీ పార్టీలో తీసుకోండి, మీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గానో ఏదైనా పదవి ఇవ్వండి, యుఎస్ గవర్నమెంట్ ఒక ఎంప్లాయీగా స్వేరింగ్ ఇన్ చేయమండి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అంతే. నాకు తెలిసినదంతా మా ఇటోకి చెప్పను, అదంతా మన దగ్గర కూడా ఉంటుంది. అది వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నాట్ లెట్ ఇట్ టు థర్డ్ పర్సన్ అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేస్తాము. ఓకే, అది లేదు, అది లేకుండానే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ట్రంప్ ఇవాళ ఏం చేస్తాడో అనేది, రేపు ఏం చేస్తాడో అనేది, ఎల్లుండి ఏం చేస్తాడో అని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ అఫీషియల్స్కి తెలియదు. ఎందుకంటే పొద్దున్న లేసంగానే కొత్త ఐడియా వస్తుందండి. ఇది పని చేద్దాం, వెనిజువేలా అమ్మేద్దాం రేపు అంటాడు. ఏం చేసుకుంటారు? వెనిజువేలా ఎక్కడ వెళ్తారు? గ్రీన్లాండ్ నేను కొనుక్కొని ఎల్లుండి అమ్మేస్తాను అంటాడు. మళ్ళీ వాళ్ళెక్కడికి వెళ్తారు ప్రజలు? ఐ మీన్ మీరు మీ టెరిటరీని కాపాడుకోవాలంటే మీ టెరిటరీ లోపల నుంచి కాపాడుకోండి. మీరు ఇంకో దేశంలో వెళ్ళి కూర్చొని అక్కడ కాపాడుకోవడం ఏంటి అర్థం కావట్లేదు. ఇంకోటి సార్, అయితే ఇప్పుడు 26th 27th డెవలప్మెంట్స్ తర్వాత అమెరికా ఫైనల్గా చెప్పండి, అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు యూరోప్ కూడా నేర్చుకున్నారు. మీరు ఒక ఒప్పందం పెట్టినప్పుడు, ఒక ట్రేడ్ డీల్ మీద ఒప్పందం పెట్టుకున్నప్పుడు దట్ ఈస్ సాక్రోసాంక్ట్, దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. దీని తర్వాత కొత్త టారిఫ్లు మీ మీద ఏం రాకూడదని చెప్పి మీరు సంతకం పెడుతున్నారు. కానీ ట్రంప్ అది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు యూరో గురించి మాట్లాడుతున్నప్పుడు డీడాలరైజేషన్ గురించి యూరోప్లో మాట్లాడుతున్నారు. నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? మీరు అది చేయండి, నేను ఎక్స్ట్రా టారిఫ్ తీసుకొస్తాను మీ మీద. అంటే మీరు మళ్ళీ ఒప్పందం పెట్టింది ఏమైందండి యూరోప్తో? మీరు యూతో ఒప్పందం పెట్టుకున్నారు కదా, అదేమైంది? దాని శాంక్టిటీ ఏముంది? అంటే అవి రాసిన కాగితానికి కూడా విలువ లేదు. ఇప్పుడు చించేస్తాడే ఉంది. మళ్ళీ ఎందుకు టారిఫ్ టాక్స్, ఎందుకు ట్రేడ్ టాక్స్? అక్కర్లేదు. ఎందుకంటే ట్రేడ్ టాక్స్ చేసిన తర్వాత కూడా రేపు అంటాడు మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాను, మళ్ళీ మీ మీద 50% అంటాడు. మరి ఇప్పుడు మనం సైన్ చేసాం కదా, అదంతా పోయింది, ఇప్పుడు అదంతా పనికిరాదు. ఆ మెంటల్ మేకప్లో ఉన్నారు ఆయన, కంప్లీట్లీ డిస్టర్బ్డ్. ఆయనకేంటంటే అమెరికా ఫస్ట్, ఓకే దట్ ఈస్ నో ప్రాబ్లం, మీరు చేసుకోండి, మీ దేశం ఫస్ట్ మీకు ఉండాలి, అది ఏ ప్రధానమంత్రి అయినా ఏ ప్రెసిడెంట్ అయినా కోరుకుంటారు. కానీ అది వాట్ కాస్ట్ వస్తుంది అనమాట. అక్కడున్న ప్రజలు, అక్కడ వస్తున్న స్టూడెంట్స్ని మీరు బయట తరిమి కొడుతున్నారు. మళ్ళీ అక్కడ ఎవరు అడ్మిషన్ తీసుకుంటారు? ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా డబ్బులు పెట్టాలి, వీళ్ళే పెడతారు, యూనివర్సిటీలు బంద్ అయిపోతాయి రేపు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ నౌ. చూద్దాం సార్. అయితే రేపు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ బృందంతో మనము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అమెరికా రియాక్షన్ ఏంటో సో చూసాం కదా. అంటే ఫైనల్గా చూస్తే ట్రంప్ పొద్దున్న మాట్లాడితే మధ్యాహ్నానికి ఏమి చేస్తున్నాడు, సాయంత్రానికి అది ఎలా మారిపోతుంది. ఓవరాల్గా ఆయన మనసులో ఏమన్నా దేశం పేరు వస్తే వాటి మీద యుద్ధానికి వెళ్ళిపోతామో, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎవరినో ఒకరిని పట్టుకురావటమో, వాళ్ళ మీద దృష్టి పెట్టడం, ఏదో ఒకటి చేస్తున్నాడు. ప్రపంచం మొత్తం తిరుగుతాడు, బిజినెస్ మాట్లాడతాడు. అక్కడ మాత్రం దావోస్ వెళ్ళి అమెరికా పాలిటిక్స్ మాట్లాడాడు. దానికి భిన్నంగా అక్కడే అర్థమవుతుంది ఆయన సైకలాజికల్ స్టేటస్ ఏంటి అనేది అక్కడే అర్థమవుతుంది. రేపు పొద్దున మనం ఆయనతో ఎలా డీల్ చేయాలనే దానికి సంబంధించి మోదీ గారికి సమగ్రమైన అవగాహన ఉంది భారత ప్రభుత్వానికి. కాబట్టి మనం జరుగుతున్న పరిణామాలని సైలెంట్గా గమనిస్తున్నాం, ఏం చేయాలో అది చేస్తూ వస్తున్నాం. రేపు యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశం చేసుకున్న తర్వాత ట్రంప్ మళ్ళీ హుంకరించవచ్చు, మీ మీద 500% టారిఫ్ విధిస్తాను. బట్ తెల్లారేసరికి అది ఒక వేస్ట్ పేపర్ అయిపోతుంది. ఆయన హుంకరింపుల్ని చైనా ఎలా పరిహాసం చేసిందో భారత్ కూడా అలాగే ఆయన హుంకరింపుల్ని నవ్వులు పాలు చేస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది.